హాయ్ అండి. నేను మీ తేజ. ఇప్పుడు మీకు చూపించబోయే రెసిపీ బ్రౌనీ అండి. ఈ బ్రౌనీ అనేది మనకి చాలా టైప్స్ ఆఫ్ బ్రౌనీస్ తెలుసు కదా! చూయి బ్రౌనీ అని, ఫజ్జీ బ్రౌనీ అని, డబుల్ చాక్లేట్ బ్రౌనీ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రౌనీస్ అనేవి మనకి చాలానే ఉంటాయండి. అందులో నేను చేసే బ్రౌనీ వచ్చి స్వీట్ పొటాటో బ్రౌనీ అండి. చాలా టేస్టీగా, చాలా హెల్తీ వెర్షన్‌లో చేసుకోవచ్చు ఈ బ్రౌనీ అనేది. అది ఎలా చేసుకోవాలో అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఫస్ట్ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ వరకు ఓట్ మీల్ తీసుకోండి. ఓట్ మీల్ అంటే ఏం లేదండి, ఓట్స్‌ని ఫైన్‌గా పౌడర్ చేసేస్తే మనకి ఓట్స్ పౌడర్ అనేది వచ్చేస్తుందనమాట. అది ఒక హాఫ్ కప్ తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/4 కప్ కోకో పౌడర్ తీసుకోండి. మీ దగ్గర కోకో పౌడర్ లేదు అనుకుంటే డార్క్ చాక్లెట్ గానీ, లేదు అంటే మనకి డైరీ మిల్క్ ఉంటుంది కదా! డైరీ మిల్క్ చాక్లెట్‌ని గానీ ఏదైనా ఒక డార్క్ చాక్లెట్‌ని తీసుకొని బాగా మెల్ట్ చేసుకొని లాస్ట్‌లో వేసుకోవాలండి, ఇప్పుడు కాదు. నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న స్వీట్ పొటాటోని బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న దాన్ని ఒక కప్ వరకు తీసుకోవాలన్నమాట. ఇలా ఒక కప్ వరకు స్వీట్ పొటాటోస్ తీసుకొని దాన్ని ఒక బౌల్‌లో వేసుకోండి. ఇప్పుడు హాఫ్ కప్ వరకు జాగరీ పౌడర్ తీసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ పౌడర్ లేకపోతే బెల్లాన్ని మిక్సీ చేసుకొని ఇలాగా ఒక హాఫ్ కప్ వరకు తీసుకోండి. ఈ 2 బాగా బెల్లం అండ్ ఈ స్వీట్ పొటాటో అనేది బాగా మిక్స్ అయిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. 2 కూడా బాగా మిక్స్ అయిపోవాలి. ఎక్కడ కూడా బెల్లం అనేది మనకి కనిపించకూడదండి, అంతలా మిక్స్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి మెల్టెడ్ బటర్‌ని 1/3 కప్పు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా చల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బ్యాటర్ అనేది మీకు థిక్‌గా అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పాలు వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కేక్ టిన్‌లోకి బటర్ పేపర్ వేసుకొని దాంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన దగ్గర డార్క్ కాంపౌండ్ ఉంటే ఇలా పీసెస్ కింద చేసుకొని అరేంజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే చాకో చిప్స్ కానీ, లేదు అనుకుంటే డ్రై నట్స్ కానీ ఇలా స్ప్రింకిల్ చేసుకొని 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న ఓటీజీలో 30-35 మినిట్స్ అనేది బేక్ చేసుకోండి. చూసారు కదా, మన స్వీట్ పొటాటో బ్రౌనీ అనేది రెడీ అయిపోయిందండి. ఎంతో హెల్తీ వెర్షన్‌లో చేసుకున్న ఈ స్వీట్ పొటాటో బ్రౌనీ అనేది చిన్నపిల్లల నుంచి ఎవరైనా తినొచ్చండి. చాలా హెల్తీ వెర్షన్‌లో చేసుకున్నాం కదా. కోకో పౌడర్ ఒకటే వేసాం కానీ రిమైనింగ్ అంతా కూడా మన హెల్తీ వెర్షన్‌లోనే చేసుకున్నామండి. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.